చిత్తూరు జిల్లా పుంగనూరులో వడ్డెర సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దేవర్ల మురళి అధ్యక్షతన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్థికంగా సామాజికంగా అధికంగా వెనుకబడిన వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులలో న్యాయపరంగా వడ్డెర్ల కులస్తులకు కేటాయించాలి. ఈ నెల 28వ తేదీ పుంగనూరులో జరగనున్న వడ్డెర గర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు హేమచంద్ర, కార్యదర్శి రాంపల్లి వాలెప్ప, సుబ్రహ్మణ్యం, వడ్డెర సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వడ్డెర్ల హక్కుల సాధన కోసం మనం అందరూ కూడా కలిసి ఇటు రాజకీయంగాని ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగాలంటే పార్టీలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదాము. దాని భాగంగానే మనం ఒక భారీ ఎత్తున వడ్డెర్ల గర్జన త్వరలోనే నియమిస్తామని ఈరోజు నన్ను ఇక్కడ ఆహ్వానించినారు. నేను దేవర్ల మురళి నా పేరు, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ని ఈరోజు ఇక్కడికి ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత అన్ని రకాలుగా చర్చించి ఏ విధంగా కులానికి అన్యాయం జరుగుతున్నది, ఏ విధంగా కులం రాజకీయంగా మనం వెనుకబడుతున్నాం, గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలరు, జెడ్పీటీసీ, మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ, అదేవిధంగా దేవాదాయ చైర్మన్లు కానీ, కాణిపాకం ఇక్కడ ప్రభుత్వమైన పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకున టెంపుల్ కానీ అనేక రకాలుగా మనకు అవకాశం లేకుండా పోతున్నది. నీ ద్వారా కూడా ఇటు కూటమి ప్రభుత్వం దానికి తెలియజేయండి. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా పార్టీలలో మాకు అవకాశం పార్టీ పదవులలో కల్పించాలని కూడా ఈరోజు మా కులస్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆహ్వానించారు. అదేవిధంగా బోయకొండ గంగమ్మ కూడా ఉంది. దాని ద్వారా కూడా రేపు సభలో అన్ని రకాలుగా మాట్లాడుకుంటాం. ఇవన్నీ చర్చించుకుంటా ఎందుకు వెనుకబడినామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీఏలో ఉన్నాం కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రకాల వెనుకబడిపోతున్నాం. మన పక్క రాష్ట్రంలోనే ఒక 4-5 కిలోమీటర్లు పోతే కర్ణాటక ఉంది. ఆడి ఎస్సీలుగా ఉంటారు. ఎస్సీలుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కానీ, జేడీఎస్ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు అవకాశం కల్పించి ఈరోజు చట్టసభలలో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిగా కూడా శివనాథ్ తంగిడి ఉన్నాడు. అంతకుముందు గతంలో పావుగూడ వెంకటరావు ఉన్నాడు. అంతకుముందుగా అరవింద్ లింబావులు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మన యొక్క జాతి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలంటే ఈ జరిగే అసెంబ్లీలోనే ఆమోదించి ఎస్టీలో చేర్చాలని, కేంద్రానికి పంపించాలని కూడా మా వాళ్ళందరూ కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ వడ్డీ చంద్ర, ఆదినారాయణ, కుమారు, సుబ్రహ్మణ్యం, దేవరాజు, రామస్వామి, వెంకటరమణ, రెడ్డప్ప, కుమారు, గంగాధర, నాగప్ప, సూర్య, శ్రీనివాసులు,